మక్తలపట్నంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాకాటి శ్రీహరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మక్తలపట్నంలోని మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయాలను జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న పలువురిని స్మరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, మక్తల్ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మక్తల్ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పలువురి స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆఫీసర్స్కి అందరికీ, అదేవిధంగా కలెక్టరేట్లో పనిచేస్తున్న అందరికీ కూడా, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మిగతా ప్రజలకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము అందరూ మహానుభావులు త్యాగాలు చేసి మనకి ఈరోజు ఈ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళ త్యాగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం గుర్తు చేసుకొని, వాళ్ళు మనకి నేర్పించిన విలువలు కావచ్చు, వాళ్ళు నడిచిన దారి కావచ్చు, అది ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళ దారిలో నడుచుకుంటూ ఈ సమాజానికి మంచి చేస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, మన భారతదేశ అభివృద్ధికి మరింతగా తోడ్పడు చెందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఆఫీసర్స్కి అందరికీ, అదేవిధంగా కలెక్టరేట్లో పనిచేస్తున్న అందరికీ కూడా, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మిగతా ప్రజలకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము అందరూ మహానుభావులు త్యాగాలు చేసి మనకి ఈరోజు ఈ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళ త్యాగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం గుర్తు చేసుకొని, వాళ్ళు మనకి నేర్పించిన విలువలు కావచ్చు, వాళ్ళు నడిచిన దారి కావచ్చు, అది ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళ దారిలో నడుచుకుంటూ ఈ సమాజానికి మంచి చేస్తూ బడుగు బలహీన వర్గాల